నాగేశ్వర్ సార్ నమస్తే సార్. ఇది దేశ భవిష్యత్తును సృష్టించే బడ్జెట్, కేంద్ర బడ్జెట్ని దేశ భవిష్యత్తును సృష్టించే బడ్జెట్ అంటూ మోదీ ప్రశంసలు కురిపించారు. మళ్ళీ అధికారంలోకి మేము వస్తున్నామని చెప్పి నిర్మల చెప్పారు. నిర్మల పద్దుకి 100కి 100 మార్కులకే ఇచ్చారు సార్ మోదీ. భారతీయ జనతా పార్టీ లేకపోతే భారతీయ జనతా పార్టీకి అలయన్స్లో ఉన్న ఎన్డీఏ అలయన్స్లో ఉన్న పార్టీలన్నీ కూడా వెల్కమ్ చేస్తూ ఉంటే ప్రతిపక్షాలు అపోజ్ చేస్తూ ఉన్నాయి. కానీ ఒక విచిత్రమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ కూడా అపోజ్ చేయలేదు. జనసేన టీడీపీ వెల్కమ్ చేస్తూ ఉంటే వైసీపీ సైలెంట్గా ఉంది. కానీ సాక్షిలో ఇది అంకెల గారడి, పెద్దగా ఉపయోగం లేని బడ్జెట్ అంటూనే ఒక వార్తని మనం చూస్తూ ఉన్నాం. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ విచిత్రమైన పరిస్థితిని ఏ రకంగా చూడాలి? ఎవరు అపోజ్ చేయలేదన్నారు. కాంగ్రెస్ అపోజ్ చేయలేదా? కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సిపిఎం అపోజ్ పార్టీలు చెప్తూ ఉన్నాను. ఏ పార్టీ అన్నారు? ఆంధ్రప్రదేశ్లో కేవలం వైసీపీ, టీడీపీ, జనసేన మాత్రమే లేవు కదండి ప్రధాన పార్టీలు. మీరు ఏ పార్టీ అన్న, ఏ పార్టీ, అన్ని పార్టీలు అంటే నేను చెప్తున్నాను. సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ కమిటీలు అపోజ్ చేశాయి. మీరు అన్నట్లు టీడీపీ, జనసేన సమర్థించాయి. వైసీపీ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో మౌనంగా ఉంటాయి. అంటే బడ్జెట్ పైన రియాక్షన్, బడ్జెట్లో ఏముంది అని చదివి రియాక్షన్ కాదు అది. అది కేవలం రాజకీయపరమైన రియాక్షన్. అంటే బీజేపీని సమర్థించాలనుకుంటే బడ్జెట్ బాగుందంటారు, బీజేపీని వ్యతిరేకించాలనుకుంటే బడ్జెట్ బాగాలేదంటారు. బడ్జెట్ ఏం కర్మ, ప్రత్యేక హోదా అదే పరిస్థితి కదా. చంద్రబాబు నాయుడు బీజేపీతో ఉన్న రోజుల్లో ప్రత్యేక హోదా ఎందుకు, ప్రత్యేక ప్యాకేజ్ చాలా బాగుంటుంది, అసలు ఈ హోదా వేస్ట్, ప్యాకేజే బెస్ట్ అన్నారు. హోదా గురించి అడిగిన వాడిని అరెస్ట్ చేశారు. తర్వాత ఆయన వన్ ఫైన్ మార్నింగ్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే అవిశ్వాస తీర్మానం పెట్టి మీరు ప్రభుత్వం నుంచి బయటికి రండి, కేంద్రాన్ని తాకట్టు పెడుతున్నారు అన్నారు. అది ఆ సెంటిమెంట్ ఎక్కడ దెబ్బతీస్తుందో అనుకున్నారు. బయటికి వచ్చాడు. ఇక అసలు హోదా కావాలి, అసలు ప్రత్యేక హోదానే, ఇంకా వేరే ప్యాకేజ్ గీకే లేవు, అవసరం లేదన్నారు. హోదా కొరకు పోరాడదాం రండి అని పోరాడిన వాళ్ళను, తనతో పోరాటంలో కలిసి రాని వాళ్ళని తప్పు పట్టారు. ఇదంతా అయిపోయి 2019 ఎన్నికలు అయిపోయాయి. ఇద్దరు మర్చిపోయారు. జగన్మోహన్ రెడ్డి మర్చిపోయాడు, చంద్రబాబు నాయుడు మర్చిపోయాడు. ప్రత్యేక హోదా లేదు, ప్యాకేజ్ లేదు, ఏది లేదు, అంతా ప్రశాంతం కదా. సో అందువల్ల బడ్జెట్ అయినా, హోదా అయినా, ఇంకోటైనా రాజకీయ పార్టీలు ద మెరిట్ ఆఫ్ ది సబ్జెక్ట్ కన్నా కూడా తమ పొలిటికల్ స్టాండ్ అనుగుణంగానే రియాక్ట్ అవుతాయి. అంటే మీరు బీజేపీని సమర్థిస్తే ఒక రకంగా, వ్యతిరేకిస్తే మరో రకంగా ఉంటాయి. అందువల్ల బడ్జెట్ పైన రియాక్షన్స్ను బట్టి ఆంధ్రప్రదేశ్లో ఉండే పొలిటికల్ అలైన్మెంట్ ఏంటని అర్థమవుతుంది. రేపు ఉదాహరణకు బీజేపీ కనుక టీడీపీ, జనసేనతో కలవే అనుకోండి, అప్పుడు మళ్ళీ ట్రెండ్ మారిపోతుంది, ధోరణి మారుతుంది. సో మళ్ళీ వెంటనే ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసిండ్రు అని మళ్ళీ మొదలు పెడతారు. సో ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయడం, అన్యాయం చేయడం ఈ పార్టీలకు సంబంధమే లేదు. తమ పార్టీకి న్యాయం చేస్తారా, అన్యాయం చేస్తారా అనేది పాయింట్. మోడీ విధానాన్ని చంద్రబాబు నాయుడు ఎంత విమర్శించలే 19కి ముందు. ఇప్పుడు మోడీ విజనరీ అంటున్నాడు ఏకంగా. మోడీని ఎంత పొగుడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి మోడీని వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టలేదా? సో ఆశ్చర్యమో దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పార్టీలు అసలు బలమే లేని బీజేపీ పట్ల ఇంత భయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో 1% ఓటింగ్ కూడా లేని బీజేపీ పట్ల ఇంత సాగిలపడుతూ, ఆంధ్రప్రదేశ్కు ఏది ఇవ్వకపోయినా ఇంత సాగిలపడుతూ జయజయధ్వానాలు చేస్తూ బతుకుతున్నాయి వైసీపీ, టీడీపీ, జనసేన. సో అందులో ఇంకా విచిత్రం ఏంటంటే బీజేపీ టీడీపీతో కలుస్తామని ఇప్పటికీ చెప్పడం లేదు. అయినా కూడా టీడీపీ ఆశతో ఎదురు చూపులు చూస్తూ బీజేపీని పొగుడుతూ, మోడీని పొగుడుతూ, బడ్జెట్ పొగుడుతూ వారు గడుపుతున్నారు. సో కనీసం ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసింది అన్న పొలిటికల్ సెంటిమెంట్ ఉపయోగపడుతుందని కూడా ఈ పార్టీలు భావించడం లేదు. సాధారణంగా కేంద్రం మీద పోరాడడం అనేది రాష్ట్రాల్లో పొలిటికల్ సెంటిమెంట్. అది మా రాష్ట్రానికి అన్యాయం జరిగింది, మా రాష్ట్రానికి వివక్ష చూపారని. ఇప్పుడు ఆ పొలిటికల్ సెంటిమెంట్ కూడా తమకు ఉపయోగపడుతుంది అనే పరిస్థితులు లేదు. వైసీపీ, టీడీపీ రెండు పార్టీలు కూడా క్లియర్గా బీజేపీని సమర్థిస్తున్నాయి కనుక, సమర్థించదలుచుకుంటున్నాయి కనుక బడ్జెట్ వారికి చాలా అందంగా, చాలా ఆకర్షణీయంగా కనబడుతుంది. నా అనుమానం వాళ్ళ బడ్జెట్లో ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్ను ఓ పావుగంట కూడా విన్నారో లేదో, అసలు బడ్జెట్ డాక్యుమెంట్ ఓపెన్ చేశారో లేదో, ఏమన్నా మనం పొగడమే కదా అని పొగడడం, అసలు ఆ ప్రారంభం కాకముందే పొగిడారేమో. ఇంకా నా అనుమానం ఫైనాన్స్ మినిస్టర్ పూర్తి కాకముందే
చాలా అద్భుతంగా ఉంది బడ్జెట్ అని అంటారు. జనరంజక బడ్జెట్, జనరంజక బడ్జెట్ అని అంటారు. సో వీళ్ళకు జనరంజక బడ్జెట్ కాదు, వాళ్ళను రంజింపజేసిన బడ్జెట్. అందువల్ల ప్యూర్ పాలిటిక్స్ తప్ప ఇందులో ఎకనామిక్స్ లేదు, ప్రజలు అసలే లేరు. అంటే నాడు రంకెలేశారు, నేడు సలాములు కొడుతూ ఉన్నారంటూ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఒక ప్రధాన పత్రికలో, అంటే తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తుందనే ఆరోపణ ఉన్న ఒక ప్రధాన పత్రికలో ఒక వార్త చూస్తూ ఉన్నాం సార్. మరి జగన్మోహన్ రెడ్డి సైలెంట్గా ఉంటే, మరి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ధర్మ పోరాట దీక్షలు చేశారు, మీరు అన్నట్టుగా 2 పాచిపోయిన లడ్లు ఇచ్చారంటూ పవన్ కళ్యాణ్ కూడా ఒక సమయంలో ఎద్దేవా చేశారు మోదీని. అంటే వాళ్ళు అంటే తమ వాళ్ళు చేసే వాళ్ళను మర్చిపోతారు కదా కన్వీనియంట్గా, ఎదుటి వాళ్ళనే పట్టుకుంటారు. రియాలిటీ ఏంటంటే పార్లమెంట్లో వైసీపీ టీడీపీ ఒకటే. ఈ 2 పార్టీలు ఆంధ్రప్రదేశ్కి వస్తేనే డిఫరెంట్. పార్లమెంట్ వేదికగా ఇప్పుడు ఇద్దరు సపోర్టే కదా. బడ్జెట్ ఓటింగ్ జరుగుతాయి బడ్జెట్ పైన, వైసీపీ ఏం చేస్తుంది, సపోర్ట్ చేస్తుందా వ్యతిరేకిస్తుంది చూస్తాం కదా. ఖచ్చితంగా సపోర్ట్ అదే ప్రధానం. ఇప్పుడు అప్రాప్రియేషన్ బిల్ వస్తుంది, ద్రవ్య వినిమయ బిల్లు. ఆ ద్రవ్య వినిమయ బిల్లును వ్యతిరేకిస్తారా సపోర్ట్ చేస్తారా చూస్తాం కదా. సపోర్ట్ చేస్తారు. సో ధైర్యం ఉందా అసలు? నిన్నగా మన అవిశ్వాస తీర్మానంపై ఇద్దరు సపోర్ట్ చేశారు కదా. మీరు 2019 తర్వాత లిస్టు తీయండి, వివిధ అంశాలపైన వైసీపీ ఎటు ఓటు వేసింది, టీడీపీ ఓటు వేసింది. వీళ్ళు దాదాపు నాకు గుర్తున్న దాదాపు అన్నిటిపైన ఒకే రకంగా ఓటేశారు. 100%. మరి మాట్లాడుకునే ఈ జబ్బలు జరుచుకునే పత్రికలు, మీ టీవీ ఛానల్ ఆన్సర్ చేయాలి కదా. అయ్యే ఇద్దరు ఒకటే మాట చేస్తుంటే ఒకరు నన్ను ఇంకో అనుకుంటా. ఏ పత్రిక అయినా ఇటైనా అటైనా అంటే ఎదుటి వాళ్ళు చేస్తే తప్పు, మేం చేస్తే రైట్ అంటే ఎట్లా? దానికి ఒక ప్రాతిపదికన ఉండాలి కదా. ప్రశ్నిస్తే ఇద్దరు ప్రశ్నించండి, లేదంటే ఇద్దరు ఒకే బీజేపీతో దేశానికి అవసరం, దేశం కొరకు ధర్మం కొరకు బీజేపీ మద్దతు ఇవ్వాలని చెప్పి నాకు అభ్యంతరం లేదు. కానీ మీరు చేస్తే రైట్, ఇంకో చేస్తే రాంగ్ అంటే ఎట్లా? ఇప్పుడు నేను ఇద్దరిని ప్రశ్నిస్తున్నా, ఇద్దరు అలా రాష్ట్ర ప్రయోజనాన్ని తాకట్టు పెడుతున్నారు అని. సో ఆ మాట అనేది ధైర్యం లేదు, ఎందుకంటే మన అదే మీడియాకు పాలిటిక్స్ ఉన్న నెక్సెస్ అది. రైట్ సార్. ఇక కాంగ్రెస్ వలలో పడద్దు అంటూ కేసీఆర్ ఎమ్మెల్యేలకు హితవు పలికారు సార్. హితవు అనే కంటే వార్నింగ్ అంటేనే బెటర్ ఏమో. ఈ మధ్యకాలంలో చాలామంది ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ని కలుస్తూ ఉన్నారు. సో అలా చేయడం వల్ల తప్పుడు సంకేతాలు వెళ్తాయి, క్యాడర్లో ఒక రకమైన ఢీలా పడతారు అని చెప్పేసి. నిజంగా అలా కలవడం వల్ల తప్పుడు సంకేతాలు పెడతాయి కేసీఆర్ చెప్తున్నట్టు. వెళ్ళింది కనుక మనం చర్చిస్తున్నాం కదా సార్. తప్పుడు సంకేతం పోకపోతే మీరు నన్ను అడిగేవాళ్ళే కాదు, నేను చెప్పేవాళ్ళే కాదు కదా. తప్పుడు సంకేతాలు వెళ్తాయని తెలిసిన ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్తూ ఉన్నారు? రెడీ టు జంప్ అని ఒక తప్పుడు సంకేతం పంపించడానికి వెళ్తున్నారు. తప్పుడు సంకేతం వెళ్తుందని తెలిసి ఎందుకు వెళ్తారంటే తప్పుడు సంకేతం పంపించుకున్నారు. అంటే మీరు రెడీగా ఉన్నాం కానీ వాళ్ళు తప్పుడు ఆ సంకేతాన్ని పంపించుకున్నారు, లేదా ఎందుకు వెళ్తారండి? ఇప్పుడు కేసీఆర్ చెప్పిన సలహా కరెక్ట్. పబ్లిక్లో మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి, ఏమైనా మంత్రులకు, ముఖ్యమంత్రులకు కూడా. ఎందుకంటే ఎన్నికలు జరిగి 2 నెలలు కూడా కాలేదు. రాజకీయ వర్గాల్లో రోజు చర్చ నడుస్తుంది. ఈ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు వెళ్తారేమో అని రోజు చర్చ నడుస్తుంది. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఉంటుందా, బీఆర్ఎస్ ఉంటుందా అని కూడా చర్చ నడుస్తుంది. తెలంగాణలో గడ్డపైన ఈ రకమైన రాజకీయ ఫిరాయింపులు కొత్త కాదు. అందులో కేసీఆరే ఆద్యులు తెలంగాణ రాష్ట్రంలో. సో నీవు చెప్పిన విధి నిరదాక్ష అని అనకుండా ఉంటారా? అందువల్ల ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి కలవడం తప్పు కాదు, మంత్రులకు కలవడం తప్పు కాదు. కానీ ఆ కలిసిన తీరు అనుమానాలకు దారితీస్తుంది. అదే ఇప్పుడు మా ఎమ్మెల్యేలు తమ కొంతమందిని ప్రజల్ని తీసుకొని వెళ్ళి ముఖ్యమంత్రిని కలిశారనుకోండి, ఎవరికి అనుమానం వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే 10 మంది ముందర మాట్లాడారు కదా. అందుకే కేసీఆర్ అనేది ఇంకేమలే కలవకూడదని అనలే, మీరు ముఖ్యమంత్రికి కలవకూడదు, మంత్రులకు కలవకూడదని అనలే. కేసీఆర్ అన్నది ఏంటంటే ఎవరిని కలిసినా పబ్లిక్ కలవండి. అంటే మీ నియోజకవర్గానికి ఒక మంత్రి వస్తాడు, ప్రజల ముందు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, కలిసిన ఎమ్మెల్యేలు మేము ప్రజా సమస్యల గురించి చర్చించడానికి వెళ్ళామంటున్నారు. ప్రజా సమస్యల గురించి చర్చించడానికి వెళ్ళడం తప్పు కాదు, కానీ ప్రజల సమక్షంలోనే మీరు ప్రాతినిధ్యం ఇచ్చారనుకోండి 2 రకాలుగా లాభం. ఒకటి, అనుమానాలకు ఆస్కారం ఉండదు. 2, ప్రజలకు తెలుస్తుంది మీరు మా సమస్యలపైన ఇంకో ప్రభుత్వానికి మా ఎమ్మెల్యే ప్రతిపక్షంలో ఉండి కూడా రిప్రజెంట్ చేస్తున్నాడు. ఎందుకంటే ప్రోటోకాల్ ప్రకారం ఆ నియోజకవర్గంలో ఏం జరిగినా ముఖ్యమంత్రి అయినా మంత్రులు వచ్చినప్పుడైనా ఎమ్మెల్యేలను కంపల్సరీగా ఆహ్వానిస్తారు. ఆహ్వానించినప్పుడు వేదిక పైన రిప్రజెంటేషన్ ఇవ్వండి అని ఆయన చెప్పేది.
అందువల్ల కేసీఆర్ ఎమ్మెల్యేని కలవద్దు, మంత్రులను కలవద్దు, సీఎంను కలవద్దు అనడం లేదు. కలిస్తే సంకేతాలు వెళ్తాయి. ఎందుకంటే కేసీఆర్ని కలిసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కలిశారు, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు కలిశారు. ఏం జరిగింది తర్వాత సంకేతమే కదా. సో ఇప్పుడు కూడా వీలు కలిస్తే సంకేతమే కదా. అక్కడ చైర్లలో పాత్రదారులు మారారు. కేసీఆర్ ప్లేస్లో రేవంత్ రెడ్డి వచ్చాడు, రేవంత్ రెడ్డి ప్లేస్లో కేసీఆర్ వచ్చారు. కానీ సంకేతం ఒకటే, అప్పుడైనా ఇప్పుడైనా. వేరే పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ని ఇలాగే మేము ప్రజా సమస్యల పైన కలిసినామన్నారు. తర్వాత ఎక్కడ తేలారు వాళ్ళు? ప్రగతి భవన్లో కలిసిన తర్వాత వాళ్ళు తేలింది తెలంగాణ భవన్లో తేలారు. సో అందువల్ల ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంట్లో కలిసిన వాళ్ళు రేపు ఎక్కడ వెళ్తారు, గాంధీ భవన్లో వెళ్తారు అన్న అనుమానం ఉంటుందా? సో అందువల్ల బీఆర్ఎస్కు అనుమానాలు ఉన్నాయి, ప్రజలకు కూడా అనుమానం కలుగుతుంది. ఎందుకంటే రాజకీయ నాయకులు ఇవాళ తిడతారు, పొద్దున్న తిడతారు, మధ్యాహ్నం కలుస్తారు. ఎందుకు తిరుగుతారని ఇంకెక్కువ బేరం ఆడుకోవాలని తిరుగుతారు. అంటే గట్టిగా తింటేవాడైతే ఇంకా బేరం బాగుంటుందని. సో మనం ఆ రకమైన ట్రెండ్ రాజకీయాల్లో చూస్తున్నాం కదా, ఎలా మారిపోతున్నారు. రోజుకో పార్టీ ఆ స్థాయికి రాజకీయాలు దిగజారాక ఇక అనుమానం రాకపోతే ఏం పడుతుంది? ప్రతి ఒక్కటి అనుమానమే కదా. అనుమానం ముందు పుట్టి తర్వాత నువ్వు పుట్టినామంటారు, అనుమానం ముందు పుట్టి రాజకీయాలు తర్వాత పుట్టాయి మన దగ్గర. సో అందువల్ల డెఫినెట్గా అయితే ఇంకా వాళ్ళు ఒక్కరే ఎమ్మెల్యే పోయి కలిస్తే ఇంకేమో కనీసం ఇందులో 4-5 వెళ్ళి కలిశారు. ఇప్పుడు తర్వాత రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ఒక్కరే కలిశారు. సో అందువల్ల ఏ సంకేతమైనా కేసీఆర్ కూడా అర్థం కావాల్సింది. ఒక రకంగా ఓటమి వైరాగ్యం కేసీఆర్కి రావాలి. ఇప్పుడు ఏది అవుతుంది, జరగాల్సింది ఉంటే జరుగుతుంది, రాసి పెట్టి ఉంటే రాసి పెడుతుంది, కర్మఫలాన్ని అనుభవించక తప్పదు. ఎందుకంటే తాము చేసిన కర్మల ఫలితాలని ఇంకో జన్మేమో కానీ ఈ జన్మలనే అనుభవించక తప్పదు. ఎమ్మెల్యేలను కలవలేదు, ప్రజలను సరి కలవలేదు అనేటువంటి విమర్శ అనే కర్మ కేసీఆర్ చేశాడు. ఇవాళ దాని ఫలితం ప్రతిపక్షంలో ఉన్నారు. అలాగే ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఇష్టం వచ్చినట్టుగా 2014లోనైనా కనీసం మాకు మెజార్టీ లేదు, 63 ఉన్నాయి, కుట్ర పండుతున్నారని తీసుకున్నాడు. 88 మంది వచ్చాక కూడా తీసుకున్నాడు. సో ఆ కర్మ వెంటాడుతుంది కదా, ఫలితం ఆగుతుందా? అందువల్ల కర్మ సిద్ధాంతమో లేకుంటే ఓటమి వైరాగ్యమో ఏది అవుతుంది, జరుగుతుంది. సూత్రం ఉంటుంది, మర్ఫీస్ లా అని ఉంటుంది. ఇఫ్ సంథింగ్ హ్యాస్ టు హ్యాపెన్ ఇట్ విల్ హ్యాపెన్ అని. ఇప్పుడు సంథింగ్ కెన్ హ్యాపెన్ ఇట్ విల్ హ్యాపెన్ అని. అంటే జరగాల్సి ఉంటే జరుగుతుంది కదా, నేను చేయలేము మనం. అందువల్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని కాపాడుకునే ప్రయత్నం చేయడం వల్ల ఫలితం లేదు. ఈ సంకేతం పంపించద్దు, ఆ సంకేతం పంపించద్దు అంటే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు సంకేతాలే పంపించదలుచుకున్నారు. ఎందుకంటే గతంలో కూడా ప్రగతి భవన్ వైపుగా అలాంటి సంకేతాలే జరిగాయి. సో అందువల్ల మనము చేసిన అందుకే తాత్విక చింతన, ఎవరు చేసిన కర్మముల ఫలితములను వారే అనుభవించదుగా కానీ. సో అందువల్ల అంతకుముందు అధికారంలో ఉన్న 10 ఏళ్ళు చేసిన పనులు ఇప్పుడు వెంటాడుతున్నాయి. ఇప్పుడు మీరు తప్పుడు సంకేతాలు పోవద్దు అంటే 10 ఏళ్ళు ఈ తప్పుడు సంకేతాలు పంపించడం వల్లనే కదా ఇలా ఓడిపోయింది బీఆర్ఎస్. లేకపోతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు కదా. ఇలాంటి అనేక తప్పుడు సంకేతాలు పంపించడం వల్లనే ప్రజలు తిరస్కరించాల్సి వచ్చింది. ఇప్పటికైనా మంచి సంకేతం పంపేయండి. ప్రజాస్వామ్యంలో ఎవరికి అధికారం శాశ్వతం కాదు కదా. రైట్ సార్, ఇది మాట చెప్పిన తర్వాత కూడా మల్లారెడ్డి కామెంట్ చేశారు సార్, అవసరమైతే నేను కూడా సీఎం రేవంత్ని కలుస్తాను అని చెప్పి. మల్లారెడ్డి చాలా అగ్రెసివ్గా కాంగ్రెస్ని, ముఖ్యంగా రేవంత్ రెడ్డిని అపోజ్ చేస్తూ ఉంటారు. సీఎంను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవాలంటే సమాచారం ఇచ్చి కలవండి అని కూడా కేసీఆర్ నిన్న చెప్పారు సార్. అంటే అది ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ని తెలియజేస్తుంది. ఇన్సెక్యూరిటీ ఎందుకు అవుతుంది? కలిసి బొమ్మ అన్నం అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తే కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. అంటే లాస్ట్ టైం ఒక 4 ఎమ్మెల్యేలు కలిసి, ఎందుకంటే నేను అంతకుముందు కూడా నా విశ్లేషణలో కూడా చెప్పాను మీకు. అదే ఇది ఆ ఎమ్మెల్యేలు కలవడం కాకుండా పార్టీ మాకు అవును మా ఎమ్మెల్యేలు వెళ్తున్నారు మాకు తెలుసు, వెళ్ళి కలవమనే చెప్పాడు. కేసీఆర్ అన్నట్టు ఈ పంచాయతీ రాదు కదా అన్నాను. ఇప్పుడు అదే కేసీఆర్ చెప్పాడు, చెప్పిపోండి, ఇన్ఫర్మేషన్ ఇచ్చిపోండి అని అన్నారు. సో ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఏంటంటే, ఒక నాయకుడు మొన్న చెప్తున్నాడు, సార్ ఎవరు ఇండేటట్లేరు సార్ అని. కేసీఆర్ చెప్పేది ఇండేటట్లేరు సార్ అని. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడే వింటారు జనం. ఒకసారి అధికారం పోయాక ఇన్ఫర్మేషన్, ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరినప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? పోనీ అప్పుడు కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేర్చుకున్నాడు. ఆ చేర్చుకున్నప్పుడు అక్కడ ఆ ఎమ్మెల్యేల చేతిలో ఓడిపోయిన తమ పార్టీ నాయకులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా కేసీఆర్?
ఇప్పుడు అనేక మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీసుకున్నాడు కదా కేసీఆర్. తీసుకున్నప్పుడు ఇంకో సవితా ఇంద్రారెడ్డి వస్తున్నాడు, ఆ వస్తున్నారని చెప్పి తీగల కృష్ణారెడ్డి పిలిచి ఇన్ఫర్మేషన్ ఇచ్చి సవితా ఇంద్రారెడ్డిని తీసుకున్నారా? గండ్ర వెంకటరమణారెడ్డిని తీసుకున్నప్పుడు మధుసూదనాచారి పిలిచి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇంకో తీసుకుంటున్నా ఆయన ఒప్పించి తీసుకున్నారా? పైలట్ రోహిత్ రెడ్డిని తీసుకున్నప్పుడు పట్నం మహేందర్ రెడ్డి ఒప్పించి తీసుకున్నారా? ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇస్తే ఇవ్వచ్చు కానీ చెప్పి తీసుకున్నారా? కన్విన్స్ చేసుకున్నారా? మరి వాళ్ళు వద్దంటే కేసీఆర్ ఊరుకున్నాడా? సో అందువల్ల మీకు అధికారం ఉన్నప్పుడు మీరు మా పార్టీ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఇష్టారాజ్యంగా తీసుకొని సొంత పార్టీ వాళ్ళను ఇగ్నోర్ చేసి, అంటే ఆ పార్టీతో మొదటి నుంచి ఉన్న వాళ్ళు ఇగ్నోర్ అయ్యారు కదా. ఓడిపోయిన బీఆర్ఎస్ నేతలు ఓడిపోయినట్టే ఉన్నారు, ఇంకా ఇప్పటికే వాళ్ళు ఓడిపోయి ఉన్నారు. మీరు వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకు పదవులు ఇచ్చారు, చైర్లలో కూర్చుని పెట్టారు. అంటే బీఆర్ఎస్ అవసరాల కొరకు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ అవసరాల కొరకు వాళ్ళు వ్యవహరిస్తున్నారు. మీరు ఇతర పార్టీ ఎమ్మెల్యే తీసుకొని కేసీఆర్ తప్పుడు సంకేతం పంపలేదా? సో అందువల్ల వీళ్ళు కూడా ఇప్పుడు తప్పుడు సంకేతాలు పంపుతారు. అందువల్ల అధికారం ఉన్నప్పుడు పడి ఉన్నారు, ఇలా అధికారం లేదు తిరగబడతారు. జరగబోయేది అదే. అందువల్ల అధికారంలో ఉన్నప్పుడే కొన్ని మంచి సాంప్రదాయాలు నెలకొల్పితే అధికారం పోయాక కూడా ఆ సాంప్రదాయాలు నిలబడతాయి. ఒకవేళ ఎదుటివాడు ఆ సాంప్రదాయాలను నిలబెట్టకపోతే ప్రజలే తప్పుపడతారు. అయ్యా ఆయన ఒక్కరినన్నా కేసీఆర్ తీసుకున్నాడా? తీసుకోదలుచుకున్న కేసీఆర్ తీసుకోలేకపోయేవాడా? చూడండి, కేసీఆర్ వేరే పార్టీ ఎమ్మెల్యేలను ఒక్కరిని ముట్టుకోలే అని ప్రజలు తిరగబడతారు కదా. ఇప్పటికీ అటల్ బిహారీ వాజ్పేయి గురించి గొప్పగా చెప్పడం లేదా? ఆయన ఒక్క ఓటుతో పార్లమెంట్లో ఓడిపోయాడు, ప్రధానమంత్రి పదవిని కోల్పోయాడు, ఒక్క ఓటు. అంటే ఆయన వాజ్పేయి తెలుసుకుంటే ఒక్క ఎంపీని తన వైపు తిప్పుకోలేడా? కానీ ఆ ఆదర్శాలు రాజకీయాల్లో నెలకొల్పాడు. మోడీ చూడు చెడామడ ఎమ్మెల్యేలు ఇటు నుంచి అటు నుంచి లాగుతున్నా అంటలేడా? అందువల్ల మంచికి మంచి చెడుకు చెడు అని చరిత్ర చెప్తుంది కదా. అందువల్ల ఇవాళ అధికారంలో ఉన్న 10 ఏళ్ళు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఇష్టారాజ్యంగా తీసుకొని వాళ్ళకే మళ్ళీ టికెట్లు ఇచ్చి సొంత పార్టీలోను తెలంగాణ ఉద్యమంలోనూ ఏళ్ళ తరబడి పనిచేసిన వారికి అన్యాయం జరిగినప్పుడు ఇప్పుడు జరగబోయేదంతే. ఇప్పుడు సో అందువల్ల అనివార్యమైన ఓటమి వైరాగ్యం ఉంటే బెటర్ కేసీఆర్. ఇది జరుగుతుంది. ఎందుకు పోయేటోడు పోగా మిగిలినోడే మనోడు. అందువల్ల దీనికి ఇంత టెన్షన్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. మనం ఇతర పార్టీ ఎమ్మెల్యేలు తీసుకున్నట్టే మన పార్టీ ఎమ్మెల్యేలు పోతారు అని ఒక నిర్ణయానికి వస్తే ప్రశాంతంగా ఉంటుంది. రైట్ సార్. అంటే కేటీఆర్ కానీ హరీష్ కానీ ఇంకా చాలామంది బీఆర్ఎస్ నాయకులు ఇంకొక 6 నెలల్లో సినిమా వేరే రకంగా ఉంటుంది, ఏదైనా జరగవచ్చు, మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని కూడా ఒక సందర్భంలో కేటీఆర్ అంటే త్వరలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా అవుతారు అని కేటీఆర్ కూడా రీసెంట్గా కామెంట్ చేసిన పరిస్థితి. కానీ నిన్న కేసీఆర్ చాలా స్పోర్టివ్గా స్పందించారు సార్. కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సవాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది, ఆ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసే పరిస్థితి లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా ఊడుతుందా అనేది వాళ్ళ చేతుల్లోనే ఉంది, ప్రతిపక్ష పాత్రను సమర్థంగా నిర్వహిద్దాం అని చెప్పేసి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ముందున్న సవాల్ని ఇది ఎంత బిగ్ టాస్క్ అనేది కేసీఆర్ చెప్పాలి అనుకున్నారు. సో ఉంటుందా ఊడుతుందా అనేది నిజంగా కాంగ్రెస్ చేతుల్లోనే ఉందా? ఉంటుందా ఉండదా 5 ఏళ్ల తర్వాత 2023లో ఉంటుందా ఉండదా అనేది కాంగ్రెస్ చేతుల్లో ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం సరిగా పనిచేస్తే ప్రజలు మరోసారి ఆశీర్వదిస్తారు, 2028లో అధికారం అప్పగిస్తారు. అందువల్ల 2028లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా ఓడుతుందా అని ప్యూర్లీ కాంగ్రెస్ పైనే ఉంది, అనుమానమే లేదు. ఎందుకంటే ప్రజలకు మంచి చేస్తే ఎన్నికల్లో మళ్ళీ గెలుస్తారు, ప్రజలకు మంచి చేయకపోతే ఎన్నికల్లో ఓడిపోతారు. కానీ 6 నెలల్లో ప్రభుత్వం ఉంటుందా ఉండదా కాంగ్రెస్ పార్టీ పైన ఉండదు, కాంగ్రెస్ పార్టీ పైన మాత్రమే ఉండదు. సో ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి కలవడం బీఆర్ఎస్ చేతుల్లో ఉందా? బీఆర్ఎస్ చేతుల్లో ఉంటే ఇలా కేసీఆర్ ఇలా ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? అంటే మీ పార్టీ ఎమ్మెల్యేలే సీఎంను కలవడం మీ చేతుల్లో లేనప్పుడు మరి రాజకీయం ఎలా ఉంటుంది? అందువల్ల 6 నెలల్లో ప్రభుత్వం కూలాలి అంటే కాంగ్రెస్ పార్టీ చేతుల్లో మాత్రమే లేదు. బీజేపీ బీఆర్ఎస్లు ఏదో ఒక ఎత్తుగడలు వేయకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కూలుతుందండి? ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వచ్చారనుకోండి, అది కేసీఆర్ చేతుల్లో ఉన్నట్ట? కేసీఆర్ చెప్పినా కూడా ఉండరు. అందువల్ల
28 వరకు మీరు ఆగితే అది హుందాతనం అవుతుంది. ప్రజలు 5 ఏళ్ళకి అధికారం ఇచ్చారు, లెట్ దెమ్ రూల్ ఇట్. 5 years తర్వాత ప్రజలు మళ్ళీ తీర్పు చెప్తారు, అప్పుడు మళ్ళీ అధికారంలోకి వద్దాం. 5 ఏళ్ల కన్నా ముందు మేము అధికారంలోకి వస్తాం అంటున్నారంటేనే అర్థం ఏంటి? కాంగ్రెస్లో చీలిక రావాలి అని కోరుకోవడమే. ఆ చీలిక బీఆర్ఎస్ తెప్పిస్తుందా, బీజేపీ సహకారంతో తెప్పిస్తుందా? లేదు, కాంగ్రెస్లోనే సహజ పరిణామాల వల్ల జరుగుతుందా? సహజ పరిణామాల వల్ల జరిగితే అభ్యంతరం లేదు ఎవరు. ఎందుకంటే ఇతర పార్టీల ప్రమేయం లేకుండా ఆ పార్టీలోనే వర్గపోరు ఉండి జరుగుతాయి. ఇప్పటివరకు ఆ సూచనలు అయితే యాజ్ ఆఫ్ టుడే లేవు. ఉండవ రాజకీయ పార్టీల్లో అందులో కాంగ్రెస్ లాంటి పార్టీ ఉండదా అంటే ఎవరూ చెప్పలేము. కానీ ఇప్పుడు రాజస్థాన్లో అశోక్ గెహ్లోట్, సచిన్ పైలట్ల మధ్య బహిరంగ ఘర్షణ అన్నేళ్ళు నడిచింది. ఏం ప్రభుత్వం 5 ఏళ్ళు లేదా? ఇట్లా ఛత్తీస్గఢ్లో భూపేష్ బఘేల్, టీపీ సింగ్దేవ్ల మధ్య వర్గపోరు బహిరంగ నడిచింది. 5 ఏళ్ళు లేదా ప్రభుత్వం? ముందెక్కడన్నా పతనమైందా? ఒక మధ్యప్రదేశ్లో మాత్రమే పతనమైంది జ్యోతిరాజ్ సింధియా నాయకత్వంలో. అందువల్ల కాంగ్రెస్లో ప్రభుత్వం ఉంటుందా ఉండదా అనేది 28 కన్నా ముందైతే అది కాంగ్రెస్ పైనే ఆధారపడి ఉంటుంది. బీజేపీ బీఆర్ఎస్లు చేసే పనులపైన కూడా ఆధారపడి ఉంటుంది. అందువల్ల ప్రజాస్వామ్యంలో ఒక ప్రభుత్వాన్ని 5 ఏళ్ళు ఎన్నుకుంటే ఆ 5 ఏళ్ళు అవకాశం ఇచ్చి ప్రజల పక్షాన ప్రతిపక్షం పోరాడి మళ్ళీ ఆ ప్రభుత్వం 5 ఏళ్ళకి ఎన్నికలు పోయినప్పుడు సరిగా చేయలేదనుకోండి, ఆటోమేటిక్గా ప్రజలు తీర్పు చెప్తారు కదా. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే విషయంలో ఏం జరుగుతుంది? ప్రజలు ఒక ఆశతో ఒక ఎమ్మెల్యేని గెలిపిస్తారు, వాడు ఏమీ పనిచేయనుకోండి. ఆ ఎమ్మెల్యే ఏమైనా చేయగలుగుతున్నదా? 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ సమయం వచ్చినప్పుడు ఆ ఎమ్మెల్యే ఓడించాల్సిందే తప్ప. మరి ఒక ఎమ్మెల్యే విషయంలో ఈ స్థిరత్వము, స్టెబిలిటీ 5 ఏళ్ల వరకు ప్రజలకు కలిసినా కలవకపోయినా, ఇసుక దోచుకున్నా, మట్టి దోచుకున్నా, ప్రజా కంటకంగా వ్యవహరించిన ఆ 5 ఏళ్ళ వరకు అయితే ఎమ్మెల్యే ఉంటాడు కదా. మరి 5 ఏళ్ళ వరకు ఎమ్మెల్యే ఉన్నప్పుడు 5 ఏళ్ళ వరకు ప్రభుత్వాలు ఎందుకు ఉండకూడదు? మరి అలాంటప్పుడు ఒక 6 నెలలకు 7 ఎమ్మెల్యేని పంపించేస్తారా? 6 నెలల్లో ఈ ఎమ్మెల్యే పని అయిపోతుంది అని ఓడిపోయిన మళ్ళీ నేనే ఎమ్మెల్యే అవుతా అంటాడా? మరి ఎమ్మెల్యే విషయంలో కానప్పుడు ప్రభుత్వ విషయంలో కూడా కాకూడదు కదా. అందువల్ల ప్రభుత్వానికి సమయం ఇవ్వాలి కదా అనేది క్వశ్చన్. ఆ సమయం ఇవ్వదలుచుకోలేదు, ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి, తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. అందువల్ల నిరంతరం ఆ రాజకీయ ఘర్షణ ఉంటుంది కనుక ఇవ్వలేదు. అందువల్ల కేసీఆర్ ఆయన మనము ఈ గేమ్లో భాగం కాకూడదు అని అనుకొని నిజంగానే భాగం కాకపోతే అప్రిషియేట్ చేయాలి, డెఫినెట్గా అప్రిషియేట్ చేయాలి. అందువల్ల లెట్ ది కాంగ్రెస్ డిసైడ్. ఇప్పుడు కేసీఆర్ అన్న మాటల ప్రకారం మనకేం సంబంధం లేదు, కాంగ్రెస్ పైన ఆధారపడి ఉంటుంది అంటే ఆ రకంగా కాంగ్రెస్లో ఒకవేళ ఏదైనా పరిణామాలు సంభవించినా తటస్థంగా కనుక బీఆర్ఎస్ బీజేపీలు ఉంటే డెఫినెట్గా అప్రిషియేట్ చేయాలి. కానీ అలాంటి పరిస్థితులు రాజకీయాలు ఉండవు కదా. రైట్ సార్, లోక్సభ ఎన్నికలు ముంచుకొస్తూ ఉన్నాయి. ఒకవైపు ఎమ్మెల్యేలేమో రేవంత్ను కలవడానికి ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. సో ఈ పరిస్థితుల్లో లోక్సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ముందున్న సవాళ్ళు ఏంటి సార్? లోక్సభ ఎన్నికలు గెలవడమే సవాలు. బీఆర్ఎస్ ముందైనా, కాంగ్రెస్ ముందైనా, బీజేపీ ముందైనా లోక్సభ ఎన్నికలు గెలవడం. కాంగ్రెస్ గెలిచిన ఉత్సాహంలో ఉంది, భారతీయ జనతా పార్టీలో కూడా అనూహ్యంగా ఓట్ షేరు, సీట్లు పెంచుకున్నామనే ఉత్సాహంలో వాళ్ళు ఉన్నారు. కానీ బీఆర్ఎస్ పరిస్థితి కొంచెం డిఫరెంట్గా ఉంది కదా సార్, వాళ్ళకి నిజమైన సవాల్ ఇది. సవాల్ అదే, మళ్ళీ కష్టపడి పార్లమెంట్ ఎన్నికలు గెలవడమే సవాల్, ఇంకా వేరే సవాల్ ఏముంటుంది. రైట్ సార్, ఇక భారతీయ జనతా పార్టీ 2018 అసెంబ్లీ ఎన్నికలతో కంపేర్ చేస్తే 2023లో గణనీయంగా నేను ఇప్పుడు అన్నట్టుగా ఓట్ షేర్ పెంచుకుంది, సీట్లను కూడా పెంచుకుంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ లోక్సభ సీట్ల కోసం అభ్యర్థుల్లో ఈ పోటీ పెరుగుతోందట సార్. సో ఈ పోటీ ఏ రకంగా ఉండే అవకాశం ఉంది అండ్ ఈ పోటీకి గల కారణం ఏంటి? అంటే భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ పెరిగిందా? అంటే ఒకటి 2018లో అసెంబ్లీ ఎన్నికలు, 2019 లోక్సభ ఎన్నికలు, 2023 అసెంబ్లీ ఎన్నికలు, 2024 లోక్సభ ఎన్నికలు. మనం వీటిని కంపేర్ చేసుకుంటే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీకి 7% ఓట్లు వచ్చాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలు 5గురిలో 4 ఓడిపోయి 1 సీట్ వచ్చింది. 2019 లోక్సభ ఎన్నికల్లో 4 లోక్సభ సీట్లు వచ్చాయి, ఓటింగ్ 20% పెరిగింది. ఎందుకు ఈ పరిణామం జరిగిందంటే ఇది ఒక తెలంగాణలే కాదు, దేశం మొత్తం మీద బీజేపీకి ఉన్న అడ్వాంటేజ్ ఇది. అంటే బీజేపీయే కాదు, ఆ మాటకొస్తే జాతీయ పార్టీలకు ఉన్న అడ్వాంటేజ్. ఈవెన్ కాంగ్రెస్ కూడా 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 2019 లోక్సభ ఎన్నికల్లో బెటర్ పర్ఫార్మెన్స్ చూపింది. ఇక బీజేపీ అయితే మరీ ప్రత్యేకం, ఎందుకంటే జాతీయ పార్టీకి ఉండే సహజ అడ్వాంటేజ్తో పాటు
మోడీ ప్రభావము, హిందుత్వ ప్రభావము జాతీయ ఎన్నికల్లో ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ప్రజలు ఎవరిని ప్రధానమంత్రిగా చూడదలుచుకున్నారు, ఎవరిని ముఖ్యమంత్రిగా చూడదలుచుకున్నారు అనే అంశం ముందుకు వస్తుంది. పార్లమెంటరీ డెమోక్రసీ అయినా మన దేశ ఎన్నికలో ఒక రకంగా ప్రెసిడెన్షియల్ అయ్యాయి. అందువల్ల మోడీ ఇమేజ్ అదనంగా కలిసి వస్తుంది. నేషనల్ ఎలక్షన్ స్టడీ చెప్పేది ఏంటంటే బీజేపీకి వచ్చే ఓట్లలో 1/3 మోడీని చూసి ఓట్లు వేస్తున్నారు దేశం మొత్తం మీద. ఇది కొన్ని రాష్ట్రాల్లో అయితే కర్ణాటకలో 50% కూడా ఉంది. అందువల్లనే బీజేపీ దేశవ్యాప్తంగా కూడా ఇదే ఫలితాలు ఉన్నాయి. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల్లో 3 సీట్లు వచ్చాయి. లోక్సభ ఎన్నికలకు 7 మొత్తం సీట్లు గెలుచుకున్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ 2018లో ఓడిపోయారు. 60 సీట్లను ఈ 3 రాష్ట్రాల్లో 2019లో 60కి పైగా సీట్లు తెచ్చుకున్నారు. ఒరిస్సాలో అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు ఒకేసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు బీజేపీ సాధించింది. అందువల్ల బీజేపీ జాతీయ పార్టీలకే అడ్వాంటేజ్, మరీ అడ్వాంటేజ్. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కాస్త 14% ఓటింగ్ పెరిగింది. అంటే 7% నుంచి 14% డబుల్ అయింది. దాంతోపాటు 1 సీటు ఉన్న బీజేపీ కాస్త 8 సీట్లు తెచ్చుకుంది. సో అందువల్ల 2018తో పోలిస్తే, అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే గణనీయంగా ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ పెరిగింది. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో కూడా మళ్ళీ గతంలో లాగా అదే పెరుగుదల ఉంటే బీజేపీ ఒక బలీయమైన శక్తిగా తెలంగాణలో ఉంటుంది, గణనీయంగా సీట్లు తెచ్చుకుంటుంది. ఆ సీట్లు తెచ్చుకున్నప్పుడు ఏం జరగబోతుంది? సో సహజంగానే దేశంలో కూడా రోజు రోజుకు ఇండియా కూటమి దెబ్బతింటోంది, బీజేపీ బలపడుతోంది అన్న భావన వస్తుంది. రామ్ మందిర్ నిర్మాణమైంది, దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్, టీనా ఫ్యాక్టరీని మోడీకి పోటీ ఎవరని. సో పెద్ద అనూహ్యమైన పరిణామాలు సంభవిస్తే తప్ప మోడీ బీజేపీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి పార్టీ వివిధ రాజకీయ వర్గాలకు. అందువల్ల రాష్ట్రంలో అధికారం కోల్పోయినా దేశంలో అధికారంలో వస్తే కేంద్ర మంత్రులు కావచ్చు. అమర్పేటలో ఎమ్మెల్యేగా ఓడిపోయిన కిషన్ రెడ్డి సికింద్రాబాద్లో ఎంపీగా గెలిచి మా కేంద్ర మంత్రి కాలేడా? అయ్యాడు కదా. సో అందువల్ల దేశంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. రాష్ట్రంలో ఓటింగ్ పెరిగింది, ఓట్లు సీట్లు పెరుగుతాయని నమ్మకం ఉంది. అలాంటప్పుడు ఇక పోటీ ఉండకుండా ఉంటుందా? సో ఇంత అడ్వాంటేజెస్ ఉన్నప్పుడు అందులో బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి చిట్కల పడింది. సో ఆ దేశంలో ఎన్నికలు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ఉంటాయి. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ఉన్న చోటల్లా పార్లమెంట్ ఎన్నికలు బీజేపీ బెనిఫిట్ అయ్యి, బీజేపీ వర్సెస్ ప్రాంతీయ పార్టీలు ఉన్న చోటే బీజేపీ దెబ్బతిన్నది. దేశం మొత్తం మీద జరిగింది ఇది. ఎందుకంటే ఒక 200 సీట్లలో దేశంలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది. అక్కడ కనుక బీజేపీ దెబ్బతింటే అసలు అధికారం అయిపోతుంది. అందువల్ల బీజేపీ స్ట్రైక్ రేట్ ప్రాంతీయ పార్టీలతో ఇతర పార్టీలతో పోలిస్తే కాంగ్రెస్తో ఫైట్లో ఎక్కువ ఉంటుంది. సో అందువల్ల కూడా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉన్న బీజేపీ నేతల నమ్మకం ఏంటంటే మోడీ ప్రభావము, హిందుత్వ ప్రభావము, జాతీయ పార్టీగా ఉండే అడ్వాంటేజు, ఎమోషనల్ అంశాలకు ఉండే ప్రాధాన్యత, కాంగ్రెస్తో ఫైట్లో ఉన్న బెటర్ స్ట్రైక్ రేట్, ఇవన్నీ కలిసి తమకు లోక్సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు వస్తాయని బీజేపీ నమ్ముతుంది. అలా మెరుగైన ఫలితాలు వచ్చినప్పుడు ఈవెన్ కేంద్రంలో కూడా మా పార్టీ గెలుస్తుంది, తమ పార్టీ గెలుస్తుంది కనుక పదవులు కూడా వస్తాయని నమ్మకం. అందుకే బీజేపీలో పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గంలో పోటీ ఉంది. ఇందులో ఉన్నవి 17 సీట్లు. హైదరాబాద్ సీటు ఎవరు పెద్దగా ఆసక్తి చూపారు, ఎందుకంటే అది ఓవైసీకున్న కంచుకుంట. ఇక 16 సీట్లలో 4 సిట్టింగ్ ఎంపీలు, సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్. కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, స్వయం బాపురావు. వీళ్ళు వద్దనుకుంటే తప్ప వీళ్ళు మళ్ళీ పోటీ చేస్తారు. వీళ్ళందరికీ టికెట్ ఇస్తారు. వాళ్ళు వద్దనుకునే అవకాశమే లేదు, ఎందుకంటే ఈ 4లో 3 ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయారు. సో అందువల్ల ఆటోమేటిక్గా వారు ఎంపీలుగా పోటీ చేస్తారు. సో 16 - 4 12. ఈ 12 సీట్లలోనే ఇప్పుడు అభ్యర్థులు. ఇందులో మల్కాజ్గిరి అత్యధిక పోటీ ఉన్న సీటు, ఎందుకంటే హైదరాబాద్ నగరంలో ఉంది, మేము గెలవగలుగుతాం నమ్మకం బీజేపీకి ఎక్కువ ఉంది. మల్కాజ్గిరిలో సీనియర్ నాయకుడైన రామచంద్రరావు ఎప్పటి నుంచో
ఆయన పోటీ చేస్తూనే ఉన్నాడు. మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా చేస్తాడు, ఎంపీగా చేస్తాడు. నేను 2014లో మల్కాజ్గిరి నుంచి ఇండిపెండెంట్గా ఎంపీగా చేసినప్పుడు కూడా బీజేపీ అభ్యర్థిగా రామచంద్రరావు పోటీ చేశారు. అందువల్ల ఆయన రంగంలో ఉంటాడు. అలాగే మురళీధర్రావు బీజేపీ అఖిల భారత నాయకుడు. మురళీధర్రావు కూడా మల్కాజ్గిరిలో అడుగుతున్నాడని అంటున్నారు. మూడో వ్యక్తి ఈటల రాజేందర్. ఈటల రాజేందర్కు ఇప్పుడు ఎంపీ సీట్ కావాలి. సో ఆయన కరీంనగర్లో కూడా పోటీ అడుగుతున్నారు. కానీ అక్కడ బండి సంజయ్ కాదంటేనే ఈటల రాజేందర్కి ఇవ్వాలి. బండి సంజయ్ని పార్టీ అధ్యక్షుడిగానే డ్రాప్ చేస్తేనే ఇంత నష్టం జరిగింది. ఇప్పుడు ఆయన కరీంనగర్ టికెట్ ఇవ్వకపోతే ఇంకా నష్టం జరుగుతుంది. అలాంటప్పుడు ఆయనకు ఎక్కడ ఇవ్వాలిగా మరి? ఒకటి మెదక్, రెండు ఆయన మల్కాజ్గిరి కూడా అడుగుతున్నాడు. ఎందుకంటే మెదక్లో కూడా బీఆర్ఎస్ బలంగా ఉంది. మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ ఎక్కువ ఎమ్మెల్యేలు గెలుచుకున్నా లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఉంటుంది అని నమ్మకం. అందువల్ల ఆయన మల్కాజ్గిరి అడుగుతున్నాడు. ఇటీవల ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాచారం పల్లవి స్కూల్స్ అని ఓ పారిశ్రామికవేత్త కుమరయ్య ఉన్నాడు. ఇతని ఫాదర్ ఇన్లా మేము స్టూడెంట్గా ఉన్న రోజుల్లోనే బీజేపీ తరఫున హిమాయత్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు, దామోదర్ అని. సో ఆయన ఇటీవల ఆయనకు కూడా మల్కాజ్గిరి రేస్లో ఎంటర్ అయ్యాడు. ఆర్ఎస్ఎస్ కూడా ఆయనకు మద్దతు ఆయన ప్రతిపాదిస్తోందని అంటున్నారు. ఆయన మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి చెందిన నేత, ఎంబీసీ. సో అందువల్ల ఆ సామాజిక వర్గం పైన బీజేపీ కేంద్రీకరిస్తుంది కూడా. అంటే రాష్ట్రంలో కూడా బీసీ నినాదం ఇచ్చింది. అందులో ఎంబీసీస్లో ఆ స్థాయిలో ఉన్న అభ్యర్థులు దొరకడం అంత సులభం కాదు. అందువల్ల వీళ్ళందరూ కూడా మల్కాజ్గిరి పైన కాన్సన్ట్రేషన్. ఇక మెదక్లో రాజేందర్తో పాటు రఘునందన్ రావు ఉన్నాడు, దుబాకలో ఓడిపోయిన ఎమ్మెల్యే. ఆయన గతంలో కూడా ఎంపీగా మెదక్ నుంచి పోటీ చేశాడు. సో 4+2 6. మహబూబ్ నగర్ ఉంది. మహబూబ్ నగర్లో సహజంగానే సీనియర్ నాయకురాలు డీకే అరుణ కాలం కలిసి వస్తే ఆమె కనుక ఎంపీ అయ్యి కేంద్రంలో బీజేపీ వస్తే మంత్రి అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆమె పార్టీ వైస్ ప్రెసిడెంట్, ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ కూడా. అలాగే జితేందర్ రెడ్డి కూడా ఉన్నాడు అక్కడే. సో ఇలా ఒక్కొక్క మీకు భువనగిరి నుంచి బూరా నరసయ్య గౌడ్ గతంలో బీఆర్ఎస్ నుంచి ఎంపీగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన మళ్ళీ బీజేపీలో చేరాడు, అక్కడ అడుగుతున్నాడు అంటున్నారు. ఇక ఇంకో సీటు మీకు వరంగల్. ఇక్కడ నుంచి మందకృష్ణ మాదిగను పట్టి పెట్టవచ్చు అని అంటున్నారు. సో ఆమెను క్యాండిడేట్గా పెట్టే అవకాశం ఉంది అని. దీంతో పాటు మీకు జహీరాబాద్ సీట్ ఉంది. ఇక్కడ జహీరాబాద్లో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డితో పాటు బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ కూడా ఆమె కూడా అక్కడ వన్ ఆఫ్ ది ఆస్పిరెంట్గా ఉన్నారు. అక్కడైనా భువనగిరి జహీరాబాద్ ఈ 2 సీట్లలో ఆమె కూడా వన్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్. గతంలో ఖమ్మం, నల్గొండ, వరంగల్ నుంచి ఎమ్మెల్సీగా కూడా పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్ల నుంచి కేటీఆర్ పైన పార్టీ ఆమెను రంగంలో నిలబెట్టింది, విజిబిలిటీ ఉన్న నాయకురాలు మీడియా ద్వారా. అందువల్ల ఆమె కూడా అక్కడ ఒక వన్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్. అలాగే బంగారు లక్ష్మణ్ కూతురు ఉన్నారు, బంగారు శృతి అని. సో ఆమె కూడా ఏదో ఒక కాన్స్టిట్యున్సీ నుంచి ఆమె కూడా ఆశిస్తున్నారు. సో ఇలా వివిధ కాన్స్టిట్యున్సీలకు ఇప్పుడు నేను ఇన్ని కాన్స్టిట్యున్సీల పేర్లు చెప్పాను మీకు. కొన్ని ఉన్నాయి ఇంకా, నల్గొండ, పెద్దపల్లి, ఖమ్మం ఉంది, ఎవరు అడగరు. సో ఏమైనా పోటీ చేస్తే పొంగులేటి సుధాకర్ రెడ్డి పోటీ చేయాలి. ఆయన బీజేపీ జాతీయ నాయకుడు, తమిళనాడు ఇతర రాష్ట్రాల్లో కో-ఇన్ఛార్జ్గా కూడా ఉన్నారు. కానీ ఖమ్మంలో కాంగ్రెస్ చాలా బలంగా ఉంది. సోనియా గాంధీనే పోటీ పెట్టాలని అడుగుతున్నారు. సో అందువల్ల ఆ సీట్కు బీజేపీ నుంచి పెద్ద పోటీ ఏమి ఉండదు. ఎవరు అడిగినా కూడా ప్రశాంతంగా ఇచ్చేస్తారు. ఎందుకంటే అక్కడ గెలవడానికి అంత స్కోప్ ఉన్న సీట్ కాదు కనుక. సో అందువల్ల ఇలా బీజేపీ అభ్యర్థులుగా ఉండటానికి అనేక నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఉంటుందనేది నిజం. ఎందుకంటే బీజేపీ నాయకులందరికీ ఇప్పుడు ఆశలల్లా ఈ లోక్సభ ఎన్నికలపైనే, అంటే అసెంబ్లీ ఎన్నికలు మళ్ళీ 2028 వరకు లేవు. సో రాజకీయాల్లో ఖాళీగా ఉండడం అనేది చాలా చాలా టార్చరస్ పని. సో అందువల్ల పార్టీ నాయకులకు అందరికీ కూడా ఇలాగే ఉండవు. చేవెళ్ళ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి దాదాపు ఖాయమని అనుకోవాలి. ఆయన పోటీ చేయనంటే తప్ప ఆయనకు ఆ టికెట్ చేవెళ్ళ నుంచి గ్యారంటీగా వస్తుంది. అందువల్ల ఇలా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఆయన కనుక కొండా విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్లో చేరితే, ఎందుకంటే ఆయన గతంలో బీఆర్ఎస్లో ఉండే, కాంగ్రెస్తో కూడా ఉండే, కనుక కాంగ్రెస్లో చేరితే అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి ఉన్నాడు. సో మరి ఆయన ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రకటించి ఉంది. మీడియాలో వస్తున్న కథనాలు ఏంటంటే ఆయన గెలవడానికి సర్వేలు అనుకూలంగా లేవు కనుక
ఆయన కాంగ్రెస్లో చేరి క్యాండిడేట్ అవుతాడు, బీజేపీలో చేరి క్యాండిడేట్ అవుతాడు, ఇలా రకరకాల ఊహాగానాలకు కూడా వస్తున్నాయి. బట్ ఏదైనా ఆడ కొండా విశ్వేశ్వరరెడ్డి ఇస్ ఏ వెరీ స్ట్రాంగ్ నామినీ. సో ఇలా ఒక్కొక్క నియోజకవర్గంలో అనేక మంది నేతలు రంగంలో ఉన్నారు. సో వారికి ఆశ ఉంది, ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో బెటర్ రిజల్ట్స్ వస్తాయని, గెలిస్తే దేశంలో అధికారం వస్తుందని నమ్మకం కూడా ఉంది. కనుక మామూలు పోటీ ఉండదు, బీజేపీలో డెఫినెట్గా పోటీ ఉంటుంది. రైట్ సార్. ఇక ఫైనల్ టాపిక్ సార్, తెలుగుదేశం పార్టీ వల్లే కాంగ్రెస్ గెలుపు అని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కామెంట్ చేశారు. గతంలో కూడా తుమ్మల నాగేశ్వరరావు ఇదే విషయం చెప్పారు. అంటే భవిష్యత్తులోనూ కలిసి సాగుదాం, తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ వేరు వేరు కాదు అనే విధంగా కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు సార్. 2000 పార్టీలు వేరు కాదు, తెలుగుదేశం వల్లనే గెలుస్తుంది, కార్యకర్తలను ఉత్సాహపరచడానికి మేబీ మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ వల్లనే గెలుస్తుందని అనలేదు, అది రాంగ్ ఇంటర్ప్రిటేషన్. అదే సార్, ఒక పత్రికలో వచ్చిన ఏ పత్రిక నేను బయట చూశాను. సార్ ఆయన ఆ నియోజకవర్గం గురించి మాట్లాడాడు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి తెలుగుదేశం అనలేదు. ఆ మాటకైతే సిపిఐ వల్ల కూడా గెలిచామని కూడా అన్నాడు. మరి అది రాయలేదు. ఆయన ఖమ్మం పర్యటన సందర్భంగా సిపిఐ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, తెలుగుదేశం వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. సో అది ఖమ్మం జిల్లా ఫినామిన. ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ చేయలేదు కనుక ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం వారు కాంగ్రెస్కు అనుకూలంగా పనిచేశారు అన్నది అందరికీ తెలిసిన విషయం. ఇది బహిరంగంగా తుమ్మల నాగేశ్వరరావు తమ ప్రచారంలో చూసాం మనం. సో అందువల్ల దర్ ఇస్ ఎ నోన్ ఫ్యాక్ట్. ఎందుకంటే అక్కడ ఖమ్మం జిల్లాలో ఉన్న రాజకీయాల రీత్యా తెలుగుదేశం పోటీ చేయలేదు. ఎవరితో ఉండాలి? బీఆర్ఎస్తోనైనా ఉండాలి, కాంగ్రెస్తోనే ఉండాలి. తెలుగుదేశానికి గతంలో 2 ఎమ్మెల్యేలు కూడా ఖమ్మంలో వచ్చాయి. ఆ 2 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో లాక్కుంది. సో తమ ఎమ్మెల్యేలు లాక్కున్న బీఆర్ఎస్ పైన సాధారణంగా తెలుగుదేశం శ్రేణుల్లో కోపం ఉంటుంది. సో అందువల్ల రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ఉంది కనుక రేవంత్ పట్ల తెలుగుదేశం అనుకూల ఓటర్లో కొంత సాఫ్ట్ కార్నర్ కూడా ఉన్నమాట నిజం. అందులో జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్కు మధ్య స్నేహం ఉంది అన్న భావన కూడా టీడీపీ శ్రేణుల్లో ఉంది. ఇవన్నీ వెరిసి సగటు టీడీపీ ఓటర్లో ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే బాగుండు, తాము పార్టీ పోటీ చేయనప్పుడు అనే భావన ఉన్నమాట నిజం. కానీ తెలుగుదేశం పార్టీ వల్లనే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే వాళ్ళు ఎందుకు పోటీ చేయరండి? అంటే వాళ్ళ వల్ల ఇంకోరు అధికారంలోకి వచ్చినట్టు వాళ్ళు పోటీ చేయరా? నాగేశ్వర్ వల్ల ఎవరైనా ఎంపీ అవుతారని అన్నా అనుకోండి, మరి మీరే చేయొచ్చు కదా సార్ అంటారు కదా. గెలవడం వేరు, గెలిపించడం వేరు. గెలవడము గెలిపించడమే ఒకటే కదా, తేడా ఉన్నది. అంటే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చే పరిస్థితి ఉంటే 5 ఎమ్మెల్యేలు గెలవలేరా? జనసేన పార్టీ సింగిల్ గా పోటీ చేసి గెలవలేదు, అధికారంలోకి రాలేదు చెప్తే పోటీ చేయకుండా ఉండరు కదా. అలాగే సార్, ఇప్పుడు జనసేన మద్దతుతో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఆర్గ్యుమెంట్ ఎందుకు రాంగ్ అంటే అని చెప్పి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి సపరేట్గా పోటీ చేయకుండా ఉంటుందా జనసేన? నేను అనేది ఏంటంటే గెలిపించే సామర్థ్యం ఉన్నప్పుడు ఆ పార్టీ కనీసం పోటీ చేస్తుంది కదా అంటున్నా. మీరు అన్నది నిజం. పోటీ గెలిపి ఇప్పుడు జనసేన టీడీపీని గెలిపించే అవకాశం ఉండొచ్చు. ఇద్దరు కలిస్తే సీట్లు రావచ్చు, ఒక్కరు పోటీ చేస్తే 1 సీట్ రాకపోవచ్చు. కనీసం ఎన్నికల్లో అయితే పోటీ చేస్తుంది కదా. తెలుగుదేశం ఎన్నికలకే దూరం అయింది కదా. మాకు 500 ఓట్లు కూడా రావని చెప్పి అనుకున్నారు కదా. సో ఎన్నికలకు దూరం కాదు. నేనే పాయింట్ అది. తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్ని అధికారంలోకి తెప్పించే అవకాశం ఉంటే కనీసం జనసేన లాగా పొత్తున్న పెట్టుకుంటారు కదా. 2 సీట్లకో 3 సీట్లకో పొత్తు పెట్టుకొని కలిసి పనిచేసేలా గెలుస్తారు కదా. అందువల్ల కొన్ని పాకెట్స్లో తెలుగుదేశం అనుకూల ఓటర్లు గణనీయంగా ఉన్నమాట నిజం. ఆ ఓటర్లు కొన్ని ఆయా నియోజకవర్గాల్లో ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో కొన్ని చోట్ల కాంగ్రెస్కి అనుకూలంగా వ్యవహరించిన మాట నిజం. ఇంతకు మించి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి తెలుగుదేశమే కారణము అనేటువంటి స్టేట్మెంట్ ఇది వెరీ బిగ్ స్టేట్మెంట్. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడానికి కుస్తీ పడుతున్న పార్టీ తెలంగాణలో ఎవరు అధికారంలోకి రావాలని వాళ్ళు నిర్ణయిస్తారా? అది ఆచరణలో సాధ్యమా? అందువల్ల కాన్స్టిట్యున్సీ స్పెసిఫిక్ ఫినామినన్, అది డిస్ట్రిక్ట్ స్పెసిఫిక్ ఫినామినన్. అలా అంటే సిపిఐ వాళ్ళకు కూడా కృతజ్ఞతలు చెప్పాడు. మనం అందరం మీరు 1 సీటు కూడా ఒప్పుకొని మా కాంగ్రెస్ పార్టీ విజయానికి సహకరించారు అని కూడా అన్నాడు. అందువల్ల అది లోక్సభ ఎన్నికలకు ప్రిపరేషన్లో భాగం. బహుశా లోక్సభ ఎన్నికల్లో కూడా తెలంగాణ నుంచి తెలుగుదేశం పోటీ చేయకపోతే అప్పుడు ఆ మద్దతు కాంగ్రెస్ పార్టీ గెలవడానికి మరింత ఉపయోగపడుతుంది. కానీ రేపు టీడీపీ బీజేపీ తెలంగాణలో ఆంధ్రలో కలిసిందనుకోండి, ఖమ్మంలో కూడా బీజేపీ అభ్యర్థికి కదా టీడీపీ మద్దతు ఇచ్చేది.
అప్పుడు ఈ భవన హామీ ఉంటుందా? అందువల్ల పోటీ చేయనప్పుడు సహజంగానే ఆ పార్టీకి చెందిన శ్రేణులు ఎటో అటో డైవర్ట్ కావాల్సిందే కదా. ఆ క్రమంలో ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఓటర్లు కాంగ్రెస్కు అనుకూలంగా వ్యవహరించడం మాట నిజం. కానీ రేపు లోక్సభ ఎన్నికలు ఏం జరుగుతుందన్నది ఆంధ్రప్రదేశ్లో టీడీపీ బీజేపీ కలుస్తాయా అన్న దానిపైన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు బడ్జెట్ను టీడీపీ చాలా మెచ్చుకుంది. అది ఖమ్మం జిల్లా టీడీపీ నేతలు ఏం మాట్లాడతారు? సో అందువల్ల తెలంగాణ టీడీపీ నేతలు బడ్జెట్ మెచ్చుకోరా, విమర్శిస్తారా? అంటే కాంగ్రెస్ విమర్శించిన బడ్జెట్ను తెలుగుదేశం నేతలు విమర్శిస్తారు. అందువల్ల రాజకీయాల్లో ఆయా ప్రాంతాల్లో ఉండే నిర్దిష్ట రాజకీయ పరిస్థితులను బట్టి పార్టీలు వ్యూహాలు ఉంటాయి. ఎస్ సార్, ఏదైనా జరగవచ్చు. మీరు చెప్తున్నట్టుగా 2018 ఎన్నికల్లో తెలుగుదేశం, కాంగ్రెస్ అండ్ ఇంకో 2 పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి పోటీ చేశాయి. సో ఇప్పుడు పరోక్షంగా మద్దతు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. లోక్సభ ఎన్నికల్లో ప్రత్యక్షంగా కూడా మద్దతు ఇచ్చే అవకాశం ఉండవచ్చు. అవసరమైతే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ తో కలవకుండా తెలంగాణలో కాంగ్రెస్ ఈ రాష్ట్రానికి రాజకీయ ఉంటుంది. లోక్సభ ఎన్నికలకు ఉండదు. అసెంబ్లీ ఎన్నికలు వేరు, లోక్సభ ఎన్నికలు వేరు. లోక్సభ ఎన్నికలు దేశమంతా జరిగే ఎన్నికలు కదా. ఆయా రాష్ట్రాల్లో ఉండే అవకాశం ఉంటుంది. ఉన్నదని కూడా పూర్తిగా చెప్పండి. ఇప్పుడు కేరళలో కాంగ్రెస్ సిపిఎం కలిసింది, బెంగాల్లో కలవరు కదా. కానీ తెలంగాణలో టీడీపీకి ఒక సీట్ ఇస్తుందా కాంగ్రెస్? పొత్తు అంటే అది కదండి, ఒక్క సీటు పోకపోతే పొత్తు ఎట్లా అవుతుంది? సో పొత్తు అంటే ఒక్క సీట్ ఇస్తే అసలు తెలుగుదేశానికి పోనీ కాంగ్రెస్ సీట్ ఇస్తుందా? ఇస్తే అప్పుడు పొత్తు అంటారు దాన్ని. సీట్ అయిపోయినప్పుడు పొత్తు ఎక్కడిది? వాళ్ళు పోటీ చేస్తారు. పోటీ చేయకపోతే ఆ పార్టీ వాళ్ళు ఎటన్నా ఓటేస్తారు. పొత్తు అంటే అర్థం ఒక్క సీటును చేయాలి కదా. ఆ రకమైన ఒక్క సీటును లేకుండా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పొత్తు అని పోనీ సీటు లేకపోయినా సమర్థించదు, తప్పలేదు. ఇప్పుడు రేపు సిపిఎం తెలంగాణలో బహుశా సిపిఐ ఒక సీట్ అడుగుతోంది, కానీ కాంగ్రెస్ పార్టీ ఇస్తుందా అనేది ప్రశ్నార్థకమే. అయినా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తారు, అది పొత్తే. అప్పుడు సిపిఎం నేతలు కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో కూడా ఉంటారు. చంద్రబాబు నాయుడు ప్రచారంలో ఉంటాడా? అంటే లోకేష్ వచ్చి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ప్రచారం చేస్తారా? పొత్తుని ప్రచారం చేయాలి కదండి మరి. సో అందువల్ల ఒక పార్టీ పోటీ చేయనప్పుడు ఆ పార్టీ ఓటర్లు శ్రేణులు ఒక పార్టీకి ఓటు వేయడం వేరు, పొత్తు వేరు. ఈ రెండింటి మధ్య సంబంధం లేదు కదా. రైట్ అండి. అంటే మద్దతు ప్రకటించడం వేరు. అలాంటప్పుడు జనసేన మద్దతు ప్రకటించలేదు, కానీ మళ్ళీ మీరు అదే అంటారు. చంద్రబాబు నాయుడు మద్దతు ప్రకటించాడా? మద్దతు అఫీషియల్ గా ప్రకటించలేదు. లోకేష్ ప్రకటించాడా? మరి ప్రకటించడం ఏంటంటే అఫీషియల్ గా అన్అఫీషియల్ ప్రకటన ఉంటుందా? మీరు పొత్తుకి మద్దతుకి డిఫరెన్స్ చెప్పారు. ఏదైనా కానీ ప్రకటన అంటేనే అఫీషియల్ కదా. ప్రకటన అంటే ఏంటిది? బయటకి చెప్తున్న ప్రకటన కదండి, లోపల ప్రకటనే కాదు కదా. అఫీషియల్ గా ప్రకటించినట్టు ఉండదు. అన్అఫీషియల్ గా ప్రకటిస్తే అఫీషియలే. ఎవరు ప్రకటించారు చెప్పండి? అన్అఫీషియల్ గా ఎవరు ప్రకటించలేదు. మరి లేనప్పుడు చర్చ ఎక్కడిది? సో అందువల్ల అఫీషియల్ గా ఎవరు ప్రకటించలేదు, కానీ గాంధీ భవన్ దగ్గర టీడీపీ వారు పోటీ చేయలేదు కనుక టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు, ఓటర్లు సహజంగానే ఏదో ఒక పార్టీకి ఓటేయాలి. వారు బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ బెటర్ అనుకుని ఓటేశారు. అలాంటప్పుడు టీడీపీ జనసేన కలిసి పోటీ చేశాయి. మరి జనసేన బీజేపీతో ఉంది కదా, కాంగ్రెస్తో లేదు కదా. దాన్ని ఏమంటారు మరి? అంటే టీడీపీ జనసేన అలియన్స్ బ్రేక్ అయింది అన్నావా? ఇప్పుడు టీడీపీ జనసేన ఆంధ్రప్రదేశ్లో కలిసే ఉన్నాయి. మరి జనసేన ఇక్కడ కాంగ్రెస్ సపోర్ట్ చేయలే కదా. అందువల్ల ఒక పార్టీ పోటీ చేస్తే కలిసి ఉండడం వేరు, పోటీ చేయనప్పుడు ఆ పార్టీ వాళ్ళు ఎటన్నా ఓటేయచ్చు కదా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.